ఓం విశ్వాని దేవ సవితర్ధురితాని పరాశుభా యద్భద్రం తన్న ఆశుభా. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్తే. అలాగే యూట్యూబ్లో కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నమస్తే. ముందుగా మనం భగవంతుని ఎందుకు మనము స్మరించుకోవాలా, అవసరం ఏంటి అనే దాని మీద ఒక చిన్న ఉదాహరణ తెలుసుకుందాం. చూడండి, మనము ఎవరైనా మనకు ఒక 200 గాని, 300 గాని, లేదు ఒక 500 గాని ఏదైనా సహాయం చేస్తే, లేదు ఒక విలువైన బహుమతి ఏదైనా ఇస్తే, మనం అతనికి ఏం చెప్తాము? వెంటనే థాంక్స్ అంటాం. కృతజ్ఞతలు చెప్తాం. ఏదైనా ఒక చిన్న బహుమానంగా ఏదైనా ఇస్తే. దాన్ని మనం ఏమనుకుంటుంటాం? నాగరికత అని అనుకుంటుంటాం. అంటే ఒక చిన్న సహాయం చేసినప్పుడు వెంటనే థాంక్స్ అని చెప్తే, ఇది వీనికి కొంచెము జ్ఞానం ఉంది, వీడు కొంచెం నాగరికుడు అని చెప్తాం. చెప్తుంటామా లేదమ్మా? ఎవరైనా సహాయం చేసినప్పుడు ఏదైనా ఒక చిన్న బహుమతి, ఏదైనా ఒక చిన్న విలువైన వస్తువు ఏదైనా ఇచ్చినా గానీ, మనం వారికి థాంక్స్ చెప్పడము, కృతజ్ఞతలు చెప్పుకుంటుంటాం. మరి ఒక 80 ఏళ్ల వ్యక్తి ఆస్పత్రిలో ఉండి ఒక 2, 4 అంటే 2 నుంచి ఒక 4 రోజుల వరకు అతనికి ఆక్సిజను ఆ ఆస్పత్రిలో ఉపయోగించడం జరిగింది. ఆస్పత్రి వారు తమ బిల్లును తయారు చేసినప్పుడు ఆక్సిజన్ బిల్లు మాత్రమే రూ. 50,000 బిల్లు చూసి ఆ వ్యక్తి ఏడవడం ప్రారంభించాడు. ఆస్పత్రిలో అతను 80 ఏళ్ల వ్యక్తి పోతే వాళ్ళకు ఆక్సిజన్ పెట్టాలని చెప్పి ఆ యొక్క రూమ్‌లో పెట్టి ఆక్సిజన్ పెడుతుంటే తర్వాత డిశ్చార్జ్ చేసేటప్పుడు ఒక 4, 5 రోజుల తర్వాత ఆ వ్యక్తికి కేవలం ఆక్సిజన్ బిల్లు ఒక 50,000 వేశారు ఆస్పత్రి వాళ్ళు. ఆ బిల్లు చూసి ఆ వ్యక్తి ఏడవడం ప్రారంభించాడు. ఆస్పత్రి వారు, "ఏడవకండి. మీరు పూర్తి బిల్లు చెల్లించకపోతే మేము మీకు బిల్లుపై కొంత తగ్గింపు ఇస్తాం." ఆస్పత్రి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, "మీరు ఏడ్చకండి. మీరు మీకు ఆ బిల్లు మీరు 50,000 చెల్లించలేకపోతే కొంత తగ్గించి ఇస్తామని" చెప్తున్నారు. ఆ వ్యక్తి, "నేను పేదవాడిని కాబట్టి ఏడుస్తున్నాను. ఏడుస్తున్నది కాదు. నేను పూర్తి బిల్లు చెల్లించలేను." అంటే అతను ఏమంటున్నాడంటే, "నేను పేదవాడిని కాదు. పేదవాడిని కాబట్టి ఏడుస్తున్నది కాదు. పూర్తి బిల్లు చెల్లించలేను. బదులుగా నేను ఏడుస్తున్నాను ఎందుకంటే 80 సంవత్సరాల వయసులో 4 రోజులు ఆక్సిజన్ ఉపయోగించానని నాకు అర్థమయింది. మరి మీరు దాని విలువ 50,000 వేశారు. మరి దేవుడు గత 80 సంవత్సరాలుగా ప్రతిరోజు నాకు ఇంత ఖరీదైన ఆక్సిజన్ ఇస్తున్నాడు గదా! కానీ నేటి వరకు నాకు దాని విలువ అర్థం కాలేదు. దీని గురించి నేను ఏడవాలనుకుంటున్నాను." చూడండి, ఒక పండితుడు, ఒక గురువు రాశాడు ఈ మ్యాటర్ అంతా. ఏమంటున్నాడంటే, 4 రోజులు హాస్పిటల్‌లో ఆక్సిజన్ తీసుకునే దానికి రూ. 50,000 బిల్లు చెల్లించాల్సొచ్చింది. మరి 80 ఏళ్ల నుంచి నాకు ఆక్సిజన్ దేవుడు ఫ్రీగా ఇస్తున్నాడు గదా! మరి నేను దేవునికి ఒక్కసారన్నా నేను థాంక్స్ చెప్పాలి. కృతజ్ఞత, నాకు ఆక్సిజన్ ఇస్తున్నాడు గదా! ఎంత విలువైంది చెప్పండి. మరి దేవునికి నేను ఒక్కసారి గూడా ఆయన కృతజ్ఞతలు నేను చెప్పలేదు. అందుకు నేను ఏడుస్తున్నాను. ఏడవాలనుకుంటున్నాను అని అంటున్నాడు. మరి దేవుడిచ్చిన ఈ ఆక్సిజను, నీరు, ధాన్యాలు, పండ్లు, పువ్వులు, పాలు, కూరగాయలు వంటి అమూల్యమైనటువంటి బహుమతులు విలువను నేను ఈ రోజు వరకు ఎందుకు అర్థం చేసుకోలేదు? యమ్మా, అర్థమైతుందా?
భగవంతుడు ఇన్నిన్ని పదార్థాలు మనకు ఫ్రీగా ఇచ్చేస్తున్నాడే. భగవంతునికి మనం ఆయన ఇప్పుడు ఏ సైంటిస్ట్ కూడా ధాన్యాన్ని తయారు చేయలేడు. గుర్తుపెట్టుకోండి. ఏ సైంటిస్ట్ కూడా మనం తినే ధాన్యాలు తయారు చేయలేడు. భగవంతుడు తయారు చేసేది ఆ ధాన్యాలు. భూమిలో వేసిన తర్వాత భగవంతుడు ఆ భూమిలో మట్టి తయారు చేస్తుంది చూడండి. మట్టిలో నుంచి ఎన్ని పదార్థాలు తయారవుతాయో చూడండి. మరి జడ పదార్థమైన మట్టికి ఆ జ్ఞానం ఉందా? మట్టి జడం గదా! జడ పదార్థానికి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ తయారు చేసే క్రియ దాంట్లో ఎక్కడి నుంచి వస్తుంది? చలనం ఉండదు జడ పదార్థానికి. కాబట్టి ఈ విధంగా భగవంతుడు మనకు ఎన్నెన్నో అమూల్యమైనటువంటి బహుమతులను ఇస్తున్నాడు. వాటి విలువ మనకు తెలియడం లేదు. కాబట్టి నేను ఈ రోజు వరకు ఎందుకు అర్థం చేసుకోలేదు? ఇప్పటి నుండి నేను ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతాను. ఎందుకంటే ఆయన మనకు గాలి, నీరు, ఔషధం, మొక్కలు, ధాన్యాలు, పండ్లు, పువ్వులు, కూరగాయలు మొదలైన వేలాది వస్తువులను ప్రతిరోజు మనకందరికీ కూడా ఉచితంగా ఇస్తున్నాడు. ఏమ్మా, మీరు ఒక్క జొన్నపు గింజ వేయండి. దాని కంకి ఇన్నొస్తాయి చూడండి పోయి. ఒక్క గింజ వేసి ఇంత ఇస్తున్నాడు భగవంతుడు. ఎంత విచిత్రం చూడండి. ఇవన్నీ బహుమతులు కాదు మనకు భగవంతుడిచ్చేది. కాబట్టి మనం భగవంతునికి కృతజ్ఞతలు తెలపడం అనేది నిజమైనటువంటి నాగరికత. గుర్తుపెట్టుకోండి. మనము మరియు దేవునికి కృతజ్ఞతలు చెప్పకపోతే మనం మరియు మీరు చాలా అనాగరికులుగా పరిగణించబడతారు. అంటే ఇక్కడ మనం ప్రతిరోజు భగవంతుడు మనకు ఎన్నో పదార్థాలు ఫ్రీగా ఇస్తున్నాడు బహుమతులుగా. కాబట్టి అటువంటి భగవంతునికి మనం కృతజ్ఞతలు ప్రతిరోజు చెప్పుకోవాలి. అంటే కృతజ్ఞతలు చెప్పడం అంటే ఏంటి? భగవంతుని స్మరించుకోవడం, భగవంతుని ధ్యానించడం అన్నమాట. ఉదయము, సాయంకాలం భగవంతుడు మనకు ఇంత సౌకర్యాలిచ్చి, ఇన్నిన్ని పదార్థాలిచ్చి మనల్ని సుఖపెడుతున్నాడు గదా! అటువంటి పరమాత్మను మనము స్మరించుకోవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది అని జెప్పేసి ఇక్కడ ఈ దృష్టాంతం ద్వారా మీరందరూ గూడా అర్థం చేసుకోండి. ఏమ్మా, అర్థమైందా అందరికీ? రైట్. తర్వాత ఈరోజు కఠోపనిషత్తులో వెళ్దాము. కఠోపనిషత్తు చాలా ప్రామాణికమైనటువంటి ఉపనిషత్తుమా. మా యోగా వాళ్ళు నిద్రపోతున్నారు. ఇంగా ఎక్కడున్నారో ఒకసారి మేలుకొల్పి చెప్తామ్మా. వాళ్ళు నిద్రలో ఉంటారన్నమాట. నిద్రలోంచి మేలుకోవాలంటే అది కుంభకర్ణుడి నిద్ర మాదిరి నిద్రపోతుంటారు. టైం అయింది గదా! మనం చూసుకొని గూగుల్ మీట్ పోదామనే ధ్యాస ఉండదు. ఈళ్ళకు మానవ జన్మ దేవుడు ఊరికే అనవసరంగా ఇచ్చాడమ్మా అందరికి. ఈ జన్మ ఇయ్యకుండా ఏదో పశుపక్షాది జన్మలు ఇచ్చింటే అందరికి సరిపోయింది. ఏదో భోగించే వాళ్ళు ఆ పశుపక్షాది జన్మల్లోనే భోగించుకుంటంటే సరిపోయింది గదా! ఈ మానవ జన్మ ఎందుకు? అనవసరంగా అందరికి. భోగించడం కేవలం తిండి, పడుకోవడం, మళ్ళీ లేవడం, మళ్ళా పరిగెత్తడం, తినడం, పండుకోవడం. ఇదే పని సరిపోయింది అంతే. జంతువులు గూడా అంతే. పొద్దున్న లేస్తే పరిగెత్తంటాయి తిండి కోసం. మనం అంతే తిండి కోసం పరిగెత్తడం, తినడం, పండుకోవడం, మళ్ళా లేయడం మళ్ళీ ఇదే పని ఇంక మూడోది లేదు. ఏమ్మా, అర్థమవుతుందా? ఇంత దానికి మానవ జన్మ తీసుకోవడం ఇవన్నీ అవసరమా చెప్పండి? చూడండి ఇక్కడ చతుర్థవల్లి ఇప్పుడు ద్వితీయ అధ్యాయము అని ఇక్కడ 2 భాగాలు చేశారు కఠోపనిషత్తును.
2 భాగాల్లో ప్రథమ అధ్యాయం అయిపోయింది. ఇప్పుడు ద్వితీయ అధ్యాయం. అయితే ప్రథమ అధ్యాయంలో 3 భాగాలు మళ్ళా దాంట్లో. ఇక ద్వితీయ అధ్యాయంలో 3 భాగాలు. 3 చాప్టర్లుగా చెప్పబడింది. మళ్ళా ఇక్కడ చతుర్థవల్లిలో మొట్టమొదటి శ్లోకం చూడండి. పరాంచి కాని వ్యతృణత్ స్వయంభూః తస్మాత్ పరాస్పశ్యతి అంతరాత్మన్ కచ్చిద్ధీరః ప్రత్యేగాత్మనా మైక్ష్యాత్ వృత్తచక్షు అమృతత్వమిచ్చన్. ఇది శ్లోకము. ఒక్కొక్క పదం అర్థం తెలుసుకుందాం. స్వయంభూః, పరమేశ్వరుడు స్వయంభూ, గుర్తుపెట్టుకోండి. కాని, ఖ ని అంటే ఒత్తు ఖ ని ఇంద్రియములను, పరాంచి అంటే శబ్దాది విషయములను ఎరుంగు స్వభావము కలవానినిగా. బాగా అర్థం చేసుకోండి. అర్థమైందంటే మోక్షమే, అర్థం కాకుంటే బంధం. వ్యతృణత్ నిర్మించెను, తస్మాత్ కావున మనుజుడు, పరాక్ బాహ్య విషయమును, పశ్యతి చూచును, నా అంతరాత్మన్ తనలో చూడడు, కచ్చిత్ ధీరః ఒకానొక ధ్యానశీల మనుజుడు. గుర్తుపెట్టుకోండి, కచ్చిత్ ధీరః ఒకానొక ధ్యానశీల మనుజుడు అంటే ఎవడైతే ధ్యానం చేస్తుంటాడో అతన్ని ఇక్కడ కఠోపనిషత్తులో ధీరుడు అని చెప్పబడతా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా ధీరుడు అని వచ్చినప్పుడు అతను ధ్యానశీలుడు అని గుర్తుపెట్టుకోండి. ఆవృత్త చక్షుః కన్నులను మూసి, అమృతత్వం ఇచ్చన్ మోక్షమును కోరుచు, ప్రత్యేగాత్మానం అంతటను వ్యాపించి ఉండు పరమాత్మను, ఐక్షత్ చూచును అనగా సాక్షాత్కారము చేసుకొనును. చూడండి, చాలా మంచి శ్లోకము ఇది. బాగా మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఏం చెప్పబడతా ఉందంటే, పూర్వపు వల్లిలో అంటే ఇంతకు ముందు చెప్పబడినటువంటి వల్లిలో ఏం చెప్పబడిందంటే, సూక్ష్మమైనటువంటి బుద్ధికి పరమాత్మ తెలియబడునని చెప్పి ఉన్నాడు. అట్లు పరమాత్మను ఎరుగుటలో కలుగు బాధకమును వర్ణించుచున్నారు. పరమేశ్వరుడు అయితే ఇక్కడ ముందు అధ్యాయంలో మనకి ఏం చెప్పబడింది? పరమాత్మను తెలుసుకోవాలంటే సూక్ష్మమైనటువంటి బుద్ధి ఉన్నవారే తెలుసుకుంటారు అని చెప్పబడింది. అయితే ఇక్కడ ఈ పరమాత్మను తెలుసుకోవడంలో కలిగినటువంటి బాధకము అంటే ఆటంకము ఏంటి అనేది విషయంగా ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు. పరమేశ్వరుడు చక్షురాది ఇంద్రియములకు యక్షురాది ఇంద్రియములను రూపాది బాహ్య విషయములను ఎరుంగ సమర్థములు అగునట్లు నిర్మించి ఉన్నాడు. చూడండి, భగవంతుడు ఈ యొక్క చక్షురాది ఇంద్రియములంటే కళ్ళు, ముక్కు, చెవులు, ఇవి జ్ఞానేంద్రియములు. వీటిని ఎందుకోసం నిర్మించి ఉన్నాడు? బాహ్య విషయములను ఎరుంగ సమర్థములు అగునట్లు నిర్మించి ఉన్నాడు. అవి కేవలము బాహ్య విషయాలు మాత్రమే గ్రహించగలుగుతాయి. ఇంద్రియాలు ఏమో అర్థమవుతుందా? అవి కూడా ఏంటి? శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము, తర్వాత ఇంకోటేది? పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు. ఇవి కేవలము బాహ్య విషయాలు మాత్రమే తెలుసుకుంటాయి. ఏంటివి? ఈ ఇంద్రియాలు బాహ్యంగా ఉన్నటువంటి విషయాలు తెలుసుకోవడానికే ఈ ఇంద్రియాలు భగవంతుడు నిర్మించి ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? మన ఇంద్రియాలు కేవలము బాహ్య విషయాలు మాత్రమే తెలుసుకుంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇది అర్థమైతే చాలు, ఏం లేదమ్మా అంతా.
కేవలం వాటిని తెలుసుకునేదానికి మాత్రమే ఆ విధంగా అవి సమర్థములై ఉన్నాయి. అందువలన మానవుడు వాని మూలంగా బాహ్య విషయమున ఉండు ప్రాకృతిక రూపాదుల ఎల్లప్పుడూ గ్రహించు స్వభావము కలవాడై ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మానవుడు ఏం చేస్తున్నాడంటే ఈ ఇంద్రియాల మూలంగా బాహ్య విషయాలలో ఉన్నటువంటి ఈ ప్రాకృతిక రూపాదులను ఎల్లప్పుడూ గ్రహించు స్వభావము కలవాడై ఉన్నాడు. అతడు తన అంతఃకరణమున అంతటను వ్యాపించి ఉండు పరమాత్మను చూడడు. చూడండి, ఈ ఇంద్రియాలలోనే మానవుడు ఉన్నాడు కాబట్టి ఎప్పుడూ ఇంక ఈ ప్రాకృతిక విషయాల వైపే ఉన్నాడు. ఎందుకంటే అతను ఇంద్రియాలలోనే ఉన్నాడు ఎప్పుడు మానవుడు. అందువలన అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ మన అంతఃకరణంలో కూడా వ్యాపించి ఉన్నాడు. మన అంతఃకరణం అంటే మన హృదయంలో, అంటే మన హృదయం అంటే ఏది? మనస్సే. గుర్తుపెట్టుకోండి, మన చిత్తములో, చిత్తమన్నా మనస్సన్నా అంతఃకరణం అన్నా ఒకటే, అంత వర్డ్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఉపయోగిస్తుంటారు. కాబట్టి మన అంతరంగంలో, మన లోపల, మన హృదయంలో భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. అది చూడలేడు. ఎందుకు చూడలేడు? అతను ప్రాకృతికం వైపు ఉన్నాడు కాబట్టి ఇక్కడ చూడలేకపోతున్నాడు. కాబట్టి మరి ఇక్కడ చూడాలంటే ఏం చేయాలి? చూడండి, ధ్యానశీలుడైన వ్యక్తియే ఇంద్రియములను బాహ్య విషయముల నుండి అరికట్టి చిత్తమును పరమాత్మ యందు లగ్నము చేయును. అది గుర్తుపెట్టుకోండి. ఇక ఎవరైతే ధ్యానశీలుడై ఉంటాడో అటువంటి వ్యక్తి, అటువంటి మానవుడు ఈ యొక్క ఇంద్రియాలను ఏం చేస్తాడు? బాహ్య విషయాల వైపు పోనీయడు, అరికడతాడు. పోనీయకుండా నిగ్రహించుకొని తన యొక్క మనస్సును ఏం చేస్తాడు? పరమాత్మ యందు లగ్నం చేస్తాడంట. ఎవరు ఎవరు చేస్తారు? జనార్దన్ సారా? ఏమ్మా సార్ ఉన్నాడా? జనార్దన్ సారు? జనా జన మనస్సును ఎక్కడ లగ్నం చేయాలి? ఏమ్మా విజయమ్మ, ఎక్కడ లగ్నం చేస్తాడు? పరమాత్మ యందు లగ్నం చేస్తాడు. ఎవరు? ధ్యానశీలురు. ధ్యానశీలురు అంటే ఎప్పుడు ధ్యానం చేస్తుంటారు చూడండి, వాళ్ళు నిరంతరం ధ్యానమే చేస్తుంటాడు అనమాట. అటువంటి వ్యక్తికి ఈ ఇంద్రియాలు బయటికి పోవు. ఇంకా ఈ మనస్సు అనేది కూడా ఒక ఇంద్రియమే. మనస్సు అనేది అంతరింద్రియంగా చెప్పబడుతుంది. అంటే ఈ బాహ్యేంద్రియాలు ఉన్నాయి కదా, ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవన్నీ మనస్సు అధీనంలో ఉంటాయి. వాస్తవంగా ఇవి మనస్సు చెప్పినట్టు వింటుంటాయి. ఆ మనస్సునే మనం గిన ఈ యొక్క పరమాత్మ యందు లగ్నం చేసినప్పుడు ఆ ఇంద్రియాలనేవి బాహ్య విషయాల వైపు ఆకర్షింపబడవు. ఇవి ఎవరికి సాధ్యం అంటే ధ్యానశీలురికి సాధ్యము. ధ్యానం చేసేవారికి ఇది సాధ్యము. గుర్తుపెట్టుకోండి. అంతటా అతనికి పరమాత్మ సాక్షాత్కారం కలుగును. అటువంటి వాడికి ఇంకా ఏం కలుగుతుంది? పరమాత్మ యొక్క సాక్షాత్కారం కలుగుతుంది. చూడండి, అయిపోయింది. ఇంకేముంది? ఏమ్మా అయిపోయింది. ఇంకా నువ్వు శాస్త్రాలు చదవాల్సిన అవసరం లేదు. 3 ముక్కల్లో చెప్పాడు మాట. 3 అర్థమైందంటే 3 ముక్కల్లో అయిపోయింది. చూడండి, ఇంద్రియాలనేటివి ఎప్పుడూ బాహ్య విషయాలనే చూస్తూ ఉంటాయి. అది దాని యొక్క నైజం అంతే. భగవంతుడు నిర్మించిందే బాహ్య విషయాలు తెలుసుకోవడానికే. కాకపోతే ఇక్కడ మనం పరమాత్మను తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఈ ఇంద్రియాలతో తెలుసుకోలేం. మరి ఏం చేయాలంటే ధ్యానశీలురు కావాలి. అందరూ పరమాత్మను తెలుసుకోవాలంటే, పరమాత్మ సాక్షాత్కారం కావాలి అనుకుంటే, ఎవరెవరు అనుకుంటున్నారో వారు ధ్యానశీలురు కండి. ధ్యానశీలురైనటువంటి వాడు ఈ ఇంద్రియాలను నిగ్రహిస్తాడు, బాహ్య విషయాల వైపు పోనీయడు.
ఈ ఇంద్రియాలు బయట ప్రాకృతిక పదార్థాల మీదకి పోవు, ఇంకా నిగ్రహించబడతాయి. నిగ్రహించబడిన తర్వాత మనస్సును ఏం చేస్తాడు? పరమాత్మ యందు లగ్నం చేస్తాడు. ఇంకా ధ్యానశీలుడు. ఏమో అర్థమవుతుందా? ఇంద్రియాలు బయటికి పోలేనప్పుడు, నిగ్రహంలో ఉన్నప్పుడు ఆ మనస్సు ఖాళీగా ఉంటుంది కదా. అవును. ఖాళీగా ఉన్న మనస్సు ఏం చేస్తావు? పరమాత్మ యందు లగ్నం చేస్తావు. పరమాత్మ యందు లగ్నం చేస్తావు. లగ్నం అయినప్పుడు పరమాత్మ సాక్షాత్కారము జరుగుతుంది. అయిపోయింది. మీరందరూ ఇంకా రేపటి నుంచి వినాల్సిన అవసరం లేదు. ఇంకా హ్యాపీగా ఇంకా తెలుసుకున్నారు అంతే. ఇంకా ఎంత తెలుసుకున్నా అంతే. ఇంకా సాధన చెయ్యొద్దా గురూజీ? అయిపోయింది. మా ఊరికే వినడం ఏం లేదు. ఇంకా చాప్టర్ అయిపోయింది. అంటే ఇంకా బుద్ధివంతుడికి ఇంకా ఎక్కువ అవసరం లేక, ఈ బుద్ధివంతుడు అనేవాడు ఈ 3 పాయింట్లు పట్టుకున్నాడంటే మోక్షంలో ఉంటాడు. ఇంకా అతనికి భగవంతుడే లోపల నుంచి జ్ఞానం కలిగిస్తాడు. ధ్యానంలోనే అన్ని వచ్చేస్తాయి. పరమాత్మ సర్వాంతర్యామి కదా. శుద్ధమైన మనస్సు ఉన్నటువంటి వారికి, అలాగే మనస్సును భగవంతునిలో లగ్నం చేసిన వారికి పూర్తి జ్ఞానం అందుతుంది. అది కూడా చాలా తొందరగా అందుతుంది, మౌనంగా అందుతుంది. శబ్దం ఏముండదు అక్కడ. తొందరగా అతనికి అర్థమైపోతుంది పరమాత్మని జ్ఞానం అంతా. కాబట్టి ఎంత సులువో చూడండి. దీని కొరకు మనము బయట ఎన్నెన్ని జాబులు, ఎన్నెన్ని వ్యాపారాలు, ఇవన్నీ చూడండి. ఇవన్నీ చేయడం వల్ల ఏమైతుంది? మనకి ఏం రాదు, ఏం ఊరట ఉండదు. రాత్రి ఇంటికి పోయినాక అలసిపోతాం, పండుకుంటాం, మళ్ళీ మన పొద్దున ఇదే పని చేయాలి. అదే నువ్వు పరమాత్మ సాక్షాత్కారం జరిగితే నీకు శరీరం ధారణ ఉండదు. శరీరమే లేకుండా ఆనందంలో ఉంటావు నిత్యం. కాబట్టి దీనికి కావలసిందల్లా ఏంటో తర్వాత చెప్తాడు, చూసుకోండి. కాబట్టి దాని మూలంగా ఏమైతుంది? పరమాత్మ సాక్షాత్కారం జరిగిన తర్వాత దాని మూలంగా జరామరణ రూప బంధనము నుండి విముక్తి కలుగును. ఈ యొక్క జరామరణం అంటే జన్మించడము, చావడము, దీని నుంచి విముక్తి కలుగుతుంది ఇంకా నీకు. కావున మోక్షమును అపేక్షించు వ్యక్తి బాహ్య విషయ ఆసక్తిని వదిలి అంతర్దృష్టి కలవాడు కావలేను. అర్థమవుతుందా? ఎవరెవరు మోక్షం కావాలనుకుంటున్నాడో వాడు బయట తిరగగుద్దు, లోపల ప్రయాణం చేయాలి. అంతర్దృష్టి ఉండాలి. అంతర్ముఖ ధ్యానం అంటలే, అదే అన్నమాట అంతర్ముఖ ధ్యానం. ఇంకా బయట తిరుగుతూ ఉంటే నీకు ఏం రాదు. నువ్వు ఎంతన్నా తిరుగు, బయట మోక్షం లేదు. లోపల ప్రయాణం చేయాలి. అందరూ అంతర్దృష్టి అంటే ధ్యానశీలురు కండి. ఎక్కువ సమయం ధ్యానానికి ఉపయోగించండి. గుర్తుపెట్టుకోండి. ఈ బాహ్యమైనటువంటి విషయ ఆసక్తి ఉంటే అటువంటి వ్యక్తి ఈ యొక్క అంతర్ముఖుడు కాలేడు. వాడు కళ్ళు మూసుకొని 10 నిమిషాలు కూర్చోలేడు. బయటికి లాగుతుంటాది వాని మనస్సు. అర్జున్ ఎప్పుడన్నా అంటుంటాడు, సార్ కూర్చుంటే ఏవేవో గుర్తొస్తుంటాయి సార్ అన్ని మైండ్లోకి. ఎక్కడెక్కడ శ్రీనివాస సార్ కూర్చుంటే ధ్యానంలో ఇంకేమన్నా, శ్రీనివాసులు సార్ రెస్పాండ్. శ్రీనివాసులు గారు మైక్ ఆఫ్ చేసుకున్నట్టున్నాడు ఆయన. ఇప్పుడే అన్ని గుర్తొస్తాయి గురూజీ, ఉన్నాయి అన్ని గుర్తొస్తాయి ఆ టైంలో. శ్రీనివాసులు సార్ రెస్పాండ్ కండి. వింటున్నారా? వింటున్నా లేదు. ఓకే ఓకే డన్. చూడండి మా నచికేత ఉన్నావు కదా? ఉన్నట్టున్నాడు. నచికేతుడు కూడా ఉన్నాడు. సరే, ఇప్పుడు చాలా మంచి శ్లోకమ్మా ఈరోజు. నిజంగా ఈ శ్లోకం చాలా ఆనందదాయకంగా ఉంది. కాబట్టి ఇక్కడ చాలా సరళంగా చెప్తున్నాడు. ఏంటంటే ఈ శ్లోకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సరళంగా ఏంటంటే మనకు ఇంద్రియాలనేటివి భగవంతుడు బయటవి గ్రహించడానికి ఇంద్రియాలు ఉన్నాయి.
కాబట్టి ఈ ఇంద్రియాలతో దేవుని తెలుసుకోలేవు. ఇవి ఇంద్రియాలు అనేవి కేవలం ప్రాకృతిక పదార్థాలు అంటే ఏంటివి? ఈ ప్రకృతితో తయారు చేయబడిన పదార్థాలు అనేది తెలుసుకుంటాయి అంతే ఇంకా. ఈ అంతవరకే ఈ సమర్థత ఉంది ఈ ఇంద్రియాలకు. మనం ఏం చేస్తున్నాం? కళ్ళతో దేవుని చూడాలనుకుంటున్నాం. అది సాధ్యమవుతుందా చెప్పండి? సాధ్యం కాదది. భగవంతుడు సర్వ అంతర్యామి, సర్వవ్యాపకుడు, అత్యంత సూక్ష్మమైన వాడు, ప్రకృతి కంటే సూక్ష్మమైన వాడు, జీవుని కంటే సూక్ష్మమైన వాడు పరమాత్మ. అటువంటి పరమాత్మను ఇంద్రియాలతో తెలుసుకోలేవని స్పష్టంగా చెప్తున్నాడు. ఈ ఇంద్రియాలు అనేటివి ఏంటివంటే కేవలం ప్రకృతి యొక్క పదార్థాలు గ్రహించడానికే ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, మనం పరమాత్మ సాక్షాత్కారం కావాలంటే ఈ ఇంద్రియాలను అరికట్టాలి. ఇంద్రియాలను బాహ్యం వైపు పోకుండా దీనిని అరికట్టాలి. ఎందుకంటే ఇంద్రియాలన్నీ మనస్సు అధీనంలో ఉంటాయి. మనస్సును మనము అంతర్ముఖం చేసుకొని పరమాత్మ యందు లగ్నం చేసినప్పుడు ఇంద్రియాలన్నీ అరికట్టబడతాయి. ఇది ఎవరికి సాధ్యం? ధ్యానశీలురికే సాధ్యము. దీనివల్ల మనకు కలిగేటటువంటి లాభం ఏంటి? పరమాత్మ సాక్షాత్కారం వల్ల జన్మ మరణ అనేటటువంటి ఈ దుఃఖ సాగరం నుండి మనకు విముక్తి కలుగుతుంది. అర్థమవుతుందా? కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు? ఎవరెవరైతే భగవంతుని సాక్షాత్కారము, మోక్షమును, జన్మరాహిత్యమును కోరుకుంటున్నారో వారు ఈ యొక్క అటువంటి వ్యక్తి బాహ్య విషయ ఆసక్తిని, అంటే బాహ్యంగా విషయాసక్తిని వదలాలి. ఫస్ట్ వదలాలి. విషయ ఆసక్తే ఉండకూడదు. ఏమ్మా, విషయ ఆసక్తి ఉండకూడదు. ఆసక్తినే తీసిపడేయాలి. దాన్నే వదిలిపెట్టాలి. విషయాసక్తినే వదిలిపెట్టాలి. అటు వదిలిపెట్టిన తర్వాత ఏం చేయాలి? అంతర్దృష్టి కలవాడు కావాలి. అతనికి ఎప్పుడు లోపల ధ్యానం చేయాలనే ఆత్రత ఉండాలి. ఇంకా టైం దొరికితే ఆ ఫ్రెండ్ ఉన్నాడా, ఈడున్నాడా, వానికి ఫోన్ చేయాలి, ఇది అంతా ఉండదు వాడికి. ఆయమ్మకు ఫోన్ చేయాలి, వీళ్ళకి చేయాలి, వీళ్ళతో మాట్లాడాలి, ఏం ఉండవు. అతను కళ్ళు మూసుకొని ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు అంతే. టైం దొరికిందంటే ఏదన్నా తన పనులు అయిపోతానే ప్రశాంతంగా కూర్చుంటాడు, లోపలనే ధ్యానం చేసుకుంటుంటాడు. ఎక్కడుంటే అక్కడ అతన్ని ఆడ కూర్చుంటే ఆడిని ధ్యానం చేసుకుంటుంటాడు. అర్థమవుతుందా? తర్వాత నెక్స్ట్ శ్లోకం ద్వారా చూడండి. పరాచహ కామ అనుయంతి బాలాస్తే మృత్యోర్యంతి వితతస్య పాశం అథ ధీరా అమృతత్వం విదిత్వా ధ్రువ మద్రువేష్విహ న ప్రార్థయంతే. చూడండి ఇక్కడ రెండవ శ్లోకం ఇది. బాలాహ, చూడండి, బాలాహ అంటే అజ్ఞానులు. మనం చిన్నపిల్లలను బాలులు అంటుంటాం కదా. అంటే ఇక్కడ కఠోపనిషత్తులు ఏం చెప్పబడుతుంది? అజ్ఞానులను బాలురు అంటారు. దయానంద మహర్షి కూడా సత్యార్థ ప్రకాశంలో అనేక సార్లు ఈ యొక్క నాస్తికులు కానీ మూర్ఖులు ఎవరైనా వితండవాదం వేసే ప్రశ్నలు వేసినప్పుడు ఇదే మాట, ఇది బాలలు, చిన్నపిల్లలు వేసేటట్టు మాట్లాడే తీరులో ఉన్నది అంటాడు. అంటే అజ్ఞానులు అని అర్థం. బాలురు అంటే అజ్ఞానులు అని ఇక్కడ చెప్పబడతా ఉంది. పరాచహ బాహ్యములైన, కామాన్ కోరికలను, అనుయంతి అనుసరింతురు. చూడండి, అంత ఇప్పుడు పైన ఊరికే 3 ముక్కల్లో చెప్పినాడు, అంత ఈజీ కాదు 3 ముక్కల ఆట అంటే. ఇది చూడు, నెక్స్ట్ ఉంది అంతా. ఇప్పుడు చెప్తున్నాడు దాని గురించి. ఒక్కొక్కరి జాతకాలు ఇప్పుడు ఉంటాయి అన్నమాట, నెక్స్ట్ వస్తాయి. ఎవరెవరు ఏ దాంతో ఉండారో చూసుకోవచ్చు. అనుయంతి అనుసరింతురు, తే వారు, వితతస్య అంతటను, సంప్రాప్తించుచు, మృత్యోహో మృత్యువు యొక్క, పాశం బంధనమును, యంతి పొందుదురు, అత ధీరాహ ఇక బుద్ధిశాలురు, అమృతత్వం మోక్ష సుఖమును, ధ్రువం నిశ్చలమైన దానినిగా,
విదిత్వా తెలుసుకొని ఇహ ఈ సంసారమునందలి అద్రువేషు అనిత్య విషయములయందు నా ప్రార్థయంతే సుఖమును కోరరు. చాలా చక్కటి శ్లోకాలు వస్తున్నాయి. అందరూ చాలా జాగ్రత్తగా ఏకాగ్రతగా వినండి, ధ్యానశీలురై వినండి. ఏం చెప్పబడతా ఉందో చూడండి. అగ్నో భవతి వై బాలః అంటే ఇక్కడ అది ఉపమానం చెప్తున్నాడు. బాలుడు అంటే అగ్నుడు అను మనువు వాక్యమును బట్టి మనుధర్మ శాస్త్రంలో ఈ విధంగా చెప్పబడింది. అగ్నో భవతి వై బాలః, బాలుడు అంటే ఎవరు? అజ్ఞాని అని అర్థం. అగ్నుడు అను మనువాక్యమును బట్టి అజ్ఞానులు బాహ్య విషయముల యందే సుఖము కలదని ఎంచి వాని యందే చిత్తమును ఉంతురు. అజ్ఞానులు ఏం చేస్తారు? ఈ యొక్క ప్రాకృతిక పదార్థాలలోనే, ఈ బాహ్య విషయాలలోనే సుఖముంది అని వాని వెంట తిరుగుతూ ఉంటారు. వారు చిత్తం మనస్సంతా ఎప్పుడు బాహ్య విషయాల మీదే ఉంటుంది. ఎవరికి? అజ్ఞానులకు. ఎవరు అజ్ఞానులు? ఇప్పుడు బాహ్య విషయాల మీద దృష్టి పెట్టేవాళ్ళు. ఆహా, ఇక్కడ గూగుల్ మీట్ లో ఎవరు? బాలుడు సార్. ఆ బాలుడు సరే, ఈ గూగుల్ మీట్ లో ఏ బాలుడు ఉన్నారు? మీరు 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 చూసుకోండి. ఇది వాళ్ళకి కాదు, మీకే ఇది ప్రవచనం. అందరూ బాలుడే. ఏమ్మా గురుజీ నువ్వేనా? వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు కరెక్ట్. ఎవరు బాలురు? ఎవరు? మీరే. ఈ ప్రవచనం అంతా మనకే కదా చెప్పేది కఠోపనిషత్తులో. కాబట్టి చూసుకోండి. బాహ్య విషయాల మీద మనస్సును ఉంచేటటువంటి వారందరూ కూడా అజ్ఞానులు, బాలురు. ఎందుకంటే దాంతోనే సుఖం ఉంది, తినడంలోనే సుఖం ఉంది, చూడడంలోనే సుఖం ఉంది, అనుభవించడంలోనే సుఖం ఉంది అని తిరుగుతూ ఉంటారు. ఇంకా అటువంటి వాళ్ళను ఇక్కడ అజ్ఞానులు అని చెప్పబడతా ఉంది. అటివారు బంధనమునకు హేతువైన దేహేంద్రియ సంఘాతము యొక్క సంయోగ వియోగ రూప మృత్యుపాశమున మాటి మాటికి చిక్కుబడుదురు. అటువంటి వారు ఈ యొక్క శరీరము ఈ బంధనంలో పడుతూ ఉంటారు. సారికి పుట్టడం చావడం, పుట్టడం చావడం. వాళ్ళు ఇంక కేవలం ప్రకృతి సుఖమే వాళ్ళు కోరుకుంటుంటారు కాబట్టి బంధనంలో పడతారు. వారికి దేహములు అనేవి కంటిన్యూగా వస్తుంటాయి. ఒక దేహం పోతే ఇంకొకటి, ఇంకొక దేహం పోతే ఇంకొకటి. ఈ విధంగా పుట్టడము చావడము, ఈ యొక్క సంయోగము వియోగము. సంయోగం అంటే పుట్టడం, కలవడం. అన్ని పదార్థాలు కలిస్తే శరీరం తయారైంది. మళ్ళీ వియోగం, చావడం. ఈ విధంగా సంయోగ వియోగ రూప మృత్యుపాశములో మాటి మాటికి చిక్కుబడుదురు. మాటి మాటికి ఇంకా కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. ఎవరికి? అజ్ఞానులకు. ఇక బుద్ధిమంతులైనటువంటి ధ్యానశీలురట్లు కాక విషయ భోగముల నుండి చిత్తమును రమింపజేసి శాశ్వత సుఖమునందుదురు. చూడండి, ఈ విధంగా ఇక ఈ అజ్ఞానుల విషయం ఇట్లా ఉంటే బుద్ధిమంతులు ఏం చేస్తారంటే ధ్యానశీలురు అట్లు కాక, ఇక్కడ బుద్ధిమంతులు అనే పదం కూడా ఉపయోగించారండి. ధ్యానం చేసేవాడిని బుద్ధిమంతుడు అంటారు, అలాగే ధీరుడు అంటారు. అర్థమవుతుందా? బుద్ధిమంతులు ధీరులు అని చెప్పబడతారు ధ్యానం చేసేటటువంటి వారిని. అటువంటి ధ్యానశీలురు అట్లు కాక, ఎట్లుగాక? పైన చెప్పబడినటువంటి వారి విధంగా వీళ్ళు ప్రవర్తించరు. విషయ భోగముల నుండి చిత్తమును రమింపజేసి, అంటే అక్కడి నుంచి విరమింపజేస్తారు. విషయ భోగాలలోకి పంపియరు మనస్సును, చిత్తాన్ని. అక్కడి నుండి విరమింపజేసి శాశ్వత సుఖమునందుదురు. ఈ బాహ్య విషయ గ్రహణం వలన కలుగు అల్ప సుఖమును అపేక్షింపరు.
చూడండి, ధ్యానశీలురు ఈ చిన్న చిన్న సుఖాలు, అల్ప సుఖాలు, క్షణిక సుఖాలను, ఈ ప్రకృతి సుఖమంతా క్షణికమే, ఏదైనా సరే అది. అటువంటి అల్ప సుఖాలను ధ్యానశీలురు అపేక్షించరు, అసలు కోరరు. నాకు కారు కావాలి, నాకు ఇల్లు కావాలి, లేదంటే నాకు స్థలం కావాలి, ఇవి ఏ ఉండవు వారికి. అసలు వాళ్ళు కోరరండి ముందు. ఎవరు? శీలురు. ఏం రామచంద్రారెడ్డి గారు, నా కొడుకు డాక్టర్ జాబ్ రావాలి, ఇవేవి కోరరు. ఇవన్నీ క్షణిక సుఖాలంతే, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ విధంగా బుద్ధిమంతులు ఎలా ఉంటారు, అజ్ఞానులు ఎలా ఉంటారో స్పష్టంగా ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మీరు ఏ కోవలో ఉన్నారు చెప్పండి? మీరు బుద్ధిమంతుల కోవలో ఉన్నారా, లేదు బాలురైనటువంటి అజ్ఞానుల కోవలో ఉన్నారా? చెప్పండి. ఎవరెవరు దేంతో ఉన్నారో మీరే ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థమై ఉండాలి. నేను దేంట్లో ఉన్నానో మీకు అర్థమై ఉండాలి. ఫస్ట్ నచికేతుడు చెప్తాడు, ఎలా నువ్వు ఏ దాంట్లో ఉన్నావో చెప్పు నచికేత. గురూజీ ఆ మామూలుగా ఉన్నట్టు చెప్తున్నా, ఇప్పటికైతే బాలురంలోనే ఉన్నాం. సరే, వెరీ గుడ్, కంగ్రాట్స్, మీరు బాగా చెప్పాడు, మంచి సత్యం చెప్పాడు. మిగతా వాళ్ళు, విజయమ్మ గారు, మీరు ఎక్కడ ఉన్నారు? బుద్ధిమంతుల దాంట్లో ఉన్నారా, బాలురులో ఉన్నారా? మొత్తం అందులో లేము గురుజీ, మొత్తం ఇందులో లేము. అట్లా అని మొత్తం బాలురుగా లేము, మొత్తం బుద్ధిమంతులుగా లేము. మిక్సింగ్ ఉంది గురుజీ. ఓకే, ఇంకా అర్జున్, మీరెక్కడున్నారు? నేను నచికేతునికే సార్ ఓటు నాది. వెరీ గుడ్. నచికేతుడు అంటే, నచికేతుడు అంటే ఎవరు? మన అదే మన రామచంద్రారెడ్డి. రామచంద్రారెడ్డి అన్న సార్. ఆయన రూట్ లోనే ఉన్నారు మీరు కూడా. అంతే సార్, అజ్ఞానులమే. ఓకే, ఇంకా ఎప్పుడండి మళ్ళీ రాండి, ఇక్కడ చెప్తున్నాడు కదా. ఏమ్మా నాగవేణి మేడం, అర్థమవుతుందా? అవుతుంది సార్. చూడండి, బాహ్య విషయాల మీద ఆసక్తి పెట్టుకోకండి. భగవంతుని సాక్షాత్కారం కావాలి అంటే బాహ్య విషయ ఆసక్తి కూడా వదలాలి. ఆ అల్ప సుఖాన్ని కోరవద్దు, గుర్తుపెట్టుకోండి మా. తర్వాత శ్లోకంలో చూడండి, ఏన రూపం రసం గంధం శబ్దాన్ స్పర్శాంచ మైథునాన్. చాలా ఇంపార్టెంట్ శ్లోకం, వరుసగా వస్తున్నాయి 4 శ్లోకాలు, మోస్ట్ ఇంపార్టెంట్, ఒకదానికోటి రిలేషన్. ఏతే నైవ విజానాతి కి మత్ర పరిశిష్యతే ఏతద్వైతత్. ఇది శ్లోకము. ఏన సర్వవస్తు జ్ఞానమునకు నిమిత్త మాత్రమును సర్వచేతన ప్రకాశమును అగు ఏతేనైవ పరమాత్మ ఉనికి మూలముననే రసం రూపం గంధం శబ్దాన్ స్పర్శాంచ రూప రసగంధం శబ్ద సస్యముల అన్నిటినీ మైథునాన్ సుఖ అనుభవములను విజానాతి ఎరుగుచున్నది. కిం అత్ర పరిశిష్యతే ఏమి మిగులుచున్నది? సర్వము పరమాత్మ ఉనికి మూలముననే లోకము ఎరుగుచున్నది. వై నిశ్చయముగా ఏతత్ సర్వజ్ఞేయ పదార్థములకు నిమిత్త కారణము అగు సత్తాత్మక బ్రహ్మము తత్ అదియే. నచికేతుడు అడిగిన ధర్మ అధర్మములకు అతీతమైన పరతత్వము అదియే అని భావము. ఇక్కడ చూడండి ఏం చెప్పబడతా ఉందంటే ఈ శ్లోకం ద్వారా, రూపము గల వస్తువులను చూచుటకును చూడకుండుటకును నేత్రమునకు స్వాతంత్ర్యము ఉన్నను, సూర్యుని ఆలోకము లేకున్నా అయ్యది రూపగ్రహణమున అసమర్థమగును. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు చూడండి. ఇక్కడ మనము రూపము గల వస్తువులను చూచుటకు చూడకుండుటకు నేత్రానికి స్వాతంత్ర్యం ఉంది. కళ్ళు చూడాలనుకుంటే చూస్తాయి, వద్దనుకుంటే చూడవు. దాని కళ్ళకు ఆ స్వాతంత్రం ఉంది. అయినప్పటికీ
సూర్యుని యొక్క ఆలోకము లేకున్నా అది రూపగ్రహణమున అసమర్థమగును. సూర్యుడు ఈయన ఉదయించకపోతే అప్పుడు ఈ కళ్ళు చూడలేవు అంటున్నాడు. నీకు కళ్ళకేమో స్వాతంత్ర్యం అయితే ఉంది, చూడాలనుకుంటే చూస్తావు, వద్దనుకుంటే చూడవు. అయినప్పటికీ సూర్యుడు ఉదయించకపోతే కనపడతాయమ్మా ఏదైనా పదార్థాలు లోకంలో? యా వస్తువులు యాడాడ ఉన్నాయి అనేది, మీ ఇంట్లో ఉన్న వస్తువులు కరెంట్ పోతే కూడా కనపడవు. సడన్ గా కరెంట్ పోయింది అనుకోండి, ఆడ పక్కన అన్నం తినేటప్పుడు ఆడ చెరువులు ఆడబెట్టుకున్నా కానీ కనపడవు. దీంట్లో ఏముంది తారాడుతుంటారు. అర్థమవుతుందా? చాలా చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాడు చూడండి. ఈ శ్లోకము ద్వారా మీ అహంకారాన్ని దించుతున్నాడు పరమాత్మ. నేనే గొప్ప అనుకుంటుంటాడు కదా మానవుడు, నేనే గొప్ప, నీ గొప్ప ఏముందిరా అని చెప్తున్నాడు. ఈడ సూర్యుడిగిన లేకపోతే నువ్వు ఏమి చూస్తావు? చూసుకోండి, అర్థం చేసుకోండి. అట్లనే జీవుడు ఇంద్రియముల మూలంగా రూపాదులను గ్రహించుటకును, కర్మలను ఆచరించుటకును, ఆచరింపకుండుటకును స్వాతంత్ర్యము కలిగినవాడు అయ్యూ పరమాత్మ ఉనికి లేక ఏమియూ చేయజాలడు. జీవులకు ఉంది స్వాతంత్ర్యం, అయినప్పటికీ పరమాత్మ యొక్క ఈ సృష్టిలో లేకపోతే జీవుడు ఏమి చేయజాలడు. సూర్యాలోకము రూపగ్రహణమున నేత్రమునకు నిమిత్తమయ్యు నేత్ర దోషములతో లిప్తము కాదు. అట్లే జీవులు ఉనర్చు కర్మలకు నిమిత్తమయ్యు పరమాత్మ జీవ దోషములతో లిప్తము కాదు. చూడండి, ఇక్కడ పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు కదా. ఇప్పుడు సూర్యాలోకము రూపగ్రహణమున నేత్రమునకు నిమిత్తమై ఉన్నప్పటికీ ఈ యొక్క నేత్ర దోషములతో లిప్తము కాదది. నీవు కళ్ళల్లో నీ దోషం ఏదైనా ఉంటే దానికి ఏం సంబంధం లేదు, దానికి దీనికి లిప్తం అంటే అంటబడదు. అట్లనే పరమాత్మ అనేది ఈ యొక్క పరమాత్మ ఉనికితో నిమిత్తము లేక జీవలోకము స్వకార్యములకు సమర్థము కాదని భావము. చూడండి ఇక్కడ, అట్లనే జీవులు ఉనర్చు కర్మలకు కూడా నిమిత్తముగా పరమాత్మ ఉన్నప్పటికీ ఆ యొక్క జీవదోషములతో పరమాత్మకు సంబంధము లేదు అని చెప్తున్నాడు. చాలా మంది ఏమంటుంటారంటే నా చేత భగవంతుడే చేయిస్తున్నాడు అంటుంటారు. అన్నిటికీ భగవంతుడే చేయిస్తున్నాడని. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే జీవదోషములకు పరమాత్మ నిమిత్త కారణం అయినప్పటికీ ఆ జీవుడు చేసేటటువంటి దొంగతనాలకు, వ్యభిచారాలకు, జూదాలకు పరమాత్మకు సంబంధం లేదు. అవి జీవుని యొక్క దోషాలే. పరమాత్మ ఉన్నాడు, అంతటా ఉన్నాడు, లిప్తమై ఉన్నాడు, కానీ అవి పరమాత్మకు అవి అంటవు జీవదోషాలు. ఏమో అర్థమవుతుందా? కాబట్టి లోకమున గల పదార్థములను నిర్మించున్నది పరమాత్మయే. ఈ లోకంలో ఉండేటటువంటి పదార్థాలన్నిటినీ నిర్మించింది, తయారు చేసింది ఎవరు? ఎంఐ సహస్ర ఎవరు? పరమాత్మ. వెరీ గుడ్, గుర్తు పెట్టుకుంటాడు. భగవంతుడే మన అన్ని పదార్థాలు ఇచ్చాడు, పరమాత్మయే. కావున జీవులకు కలుగు సర్వ జ్ఞానములకు అయ్యది నిమిత్తము కాక ఉండదు. చూడండి, కాబట్టి ఈ జీవులకు కలిగేటటువంటి అన్ని రకాల జ్ఞానాలకు పరమాత్మయే నిమిత్తమైనటువంటి కారణమని చెప్తున్నాడు. అట్టి పరమాత్మను గూర్చి నచికేతుడు యముని ప్రశ్నించి ఉన్నందున దానిని ఇట్లు వర్ణించుచున్నాడు. అటువంటి అంటే ఆయన నచికేతుడు ముందు అడిగినాడు కదా ప్రశ్న, ఈ సృష్టిలో ఉన్నటువంటి పదార్థాలకు మూల కారణం ఎవరు, నిమిత్త కారణం ఎవరి వల్ల ఇవన్నీ ఏర్పడుతున్నాయి అడిగిన దానికి ఇదంతా చెప్తున్నాడు. స్వప్నాంతం జాగరితాంతం చోభౌ ఏ నాను పశ్యతి మహాంతం
విభు ఆత్మానం మత్వా ధీరో న శోచతి. చిట్ట చివరి శ్లోకం ఈరోజు చాలా జాగ్రత్తగా వినండి. ఎవడు స్వప్నాంతం స్వప్న సమాప్తిని జాగరితాంతం చ జాగరిత సమాప్తిని ఉభౌ ఈ రెండిటిని ఏన ఏ సత్స్వరూపుడగు పరమాత్మునితో పాటు అనుపశ్యతి అనుకూలముగా ఎరుగునో ధీరః అట్టి విద్వాంసుడు. చూడండి ఇక్కడ ఏం చెప్పబడుతుంది? ధీరః అంటే విద్వాంసుడు. ఇందాక ఏం చెప్పబడింది? ధీరుడు అంటే ధ్యానశీలురు. అంటే ఇక్కడ ధ్యానం చేసేటటువంటి వాడు 4 పేర్లు వచ్చినాయి, అందరు గుర్తుపెట్టుకోండి. ధ్యానశీలురైనటువంటి వాడిని ధీరుడని వచ్చింది, విద్వాంసుడు వచ్చింది, బుద్ధిమంతుడు వచ్చింది. మీరు ధ్యానం చేస్తే ఇన్ని పేర్లతో పిలువబడతారు, గుర్తుపెట్టుకోండి. అంటే ధ్యానశీలురైనటువంటి వాడు విద్వాంసుడైతాడు, బుద్ధిమంతుడైతాడు, ధీరుడైతాడు. ధ్యానం వల్ల ఇంత గొప్ప పేరుంది చూడమ్మా. ఇటువంటి ధ్యానాన్ని చేయరు మీరు. ధ్యానం తప్ప అన్ని చేస్తారు, ధ్యానము తప్ప అన్ని చేస్తారు. ఏది చేయాలనో అది చేయరు, ఏవి చేయకూడదో అవి చేస్తారు. ఆలోచించండి. కనీసం 2 గంటలన్నా రోజు ధ్యానం చేయకపోతే ఎట్లమ్మా? 24 గంటలు భగవంతుడు ఇస్తే. మహర్షి దయానంద సరస్వతి కనీసం అంటే రోజుకు 10 గంటలన్నా ధ్యానం చేసేవాడు. అంత ప్రవచనాలు చెప్తూ, శాస్త్రార్థాలు చేస్తూ, ఎన్నో గ్రంథాలు రాస్తూ, ఎవరెవరైనా సందేహం వస్తే, ఎవరైనా భక్తులు వస్తే సందేహాలు తీరుస్తూ, మళ్ళీ ఆయన సాధనలో ఆయన రోజు కనీసం 10 గంటలు, ఏ 2 గంటలు నిద్రపోయేవాడు అంతే. అది కూడా నిద్రనో ఏమో మనకు తెలియదు. ఆయన ఋషి నిద్రపోతాడో లేకపోతే ఏం చేస్తుంటాడో, నిద్రను జయించిన వాడు యోగి. మరి మనకు మోక్షం కావాలంటే ఏం ఊరికే మార్కెట్లో పోయి బెండకాయలు వంకాయలు కొనుకొచ్చుకున్నట్టు ఊరికి ఈజీ కాదు మాది. 2 గంటలన్నా ధ్యానం చేయకపోతే ఎట్లా? ఆలోచించేయండి. దీని యొక్క తాత్పర్యాన్ని ఒకసారి వినండి. స్వప్నాంతము జాగరణము అగును, జాగరణాంతము స్వప్నమగును. ఇట్లు ప్రాణులకు స్వప్నం అంటే నిద్ర, ఇక్కడ బ్రాకెట్లో నిద్ర అని, జాగరణం అంటే మెలకువ అనేడు అవస్థలు కలుగుచుండును. అంటే ఈ విధంగా ప్రాణులకు నిద్ర, మెలకువ అనే అవస్థలు కలుగుచుండును. నిద్రలో జీవుడు తన్ను తాను ఎరుగుచుండును, జాగరణమున బాహ్య విషయములను ఎరుగుచుండును. చూడండి, మనం మేలుకున్నప్పుడు బాహ్య విషయాలని తెలుసుకుంటుంటాం. ఇక్కడ నిద్రలో ఏం చెప్తున్నాడు? తన్ను తాను తెలుసుకుంటుంటాడంట నిద్రలో. ఇది అంతయు పరమేశ్వరుని ఉనికి వలననే జరుగుచుండును. ఇదంతా పరమాత్మ ఉన్నప్పుడు ఇదంతా జరుగుతుంది. పరమాత్మ నుండి జీవుని యొక్క స్వప్న జాగరణ స్థితులను అన్నిటినీ ఎరుగుచుండును. పరమాత్మ నుండి జీవుని యొక్క స్వప్న జాగరణ స్థితులను అన్నిటినీ ఎరుగుచుండును. చూడమ్మా విజయమ్మ గారు, మీరు అడిగిన ప్రశ్నకు వచ్చింది చూడు, ఇక్కడ వస్తుంది. ఇప్పుడు నిన్న అడిగారు కదా ఒక ప్రశ్న. పరమాత్మకు సర్వము తెలుసు, గుర్తుపెట్టుకో. ఈ సృష్టి తయారు చేసిందే భగవంతుడు. సృష్టి ఎంతకాలం వరకు ఉంటుంది, ప్రళయం ఉంటుంది, అంతా ఉంటుంది, అంతా భగవంతునికి ముందే నోటెడ్. నువ్వు రేపు ఏం చేస్తావు అనేది కూడా దేవునికి తెలుసు. గురుజీ అందుకే అడిగిన. ఇప్పుడు డౌట్ క్లారిఫై అయిపోయిందా? అయింది గురుజీ. పరమాత్మకు తెలియందంటూ ఏది లేదమ్మా, గుర్తుపెట్టుకోండి. జీవుడును పరమాత్మునితో పాటు స్వప్న జాగరణ సమాప్తులను ఎరుగును. చూడండి, ఈ విధంగా పరమాత్మ ఎట్లయితే జీవుని యొక్క స్వప్నావస్థను జాగరణావస్థను అన్ని తెలుసుకుంటుంటాడో, అట్లనే జీవుడు కూడా ఈ యొక్క పరమాత్మతో పాటు తన యొక్క స్వప్న జాగరణ సమాప్తులను ఎరుగును. అంటే నాకు ఇప్పుడు నిద్ర అయిపోయింది, ఇప్పుడు నిద్ర వస్తా ఉంది అని తెలుసుకుంటుంటాడు జీవుడు. పరమాత్ముడు ముందుగా తెలుసుకొనును.
దో వచ్చింది చూడుమా, నువ్వు అడిగిన దానికి సమాధానం వచ్చింది చూడు. పరమాత్ముడు ముందుగానే తెలుసుకొనును. చెప్తున్నాడు చూడండి, జీవుడు తర్వాత తెలుసుకొనును. భగవంతునికి ముందే తెలుసు, నువ్వు ఏం చేస్తావో తెలుసు, అన్నీ తెలుసు భగవంతునికి. ఏ ఏ జీవుడు, ఏ ఏ మానవుడు ఏ ఏ కర్మలు చేస్తున్నాడో పరమాత్మకు అంతా ఎరికేమ్మా. అట్లా తెలియకపోతే అతను న్యాయకారిగా ఫలితాలు ఇవ్వలేడు. ఎన్ని జీవులు ఉంటాయి చెప్పండి, ఎన్ని జీవుల కర్మ ఫలాలు ఎన్ని గుర్తుపెట్టుకోవాలా, ఎన్నెన్ని జన్మల నుంచి గుర్తుపెట్టుకోవాలా. ఒక్క జీవుంది కాదు కదా, ఒక్క జీవుంది ఎంతంటాది తెలుసా, అంతంటాది. ఈ సృష్టిలో ఎన్ని అనంతమైన జీవులు ఉన్నాయి మనకు తెలుసు, లెక్క కౌంట్ భగవంతునికి తెలుసు. అన్ని జీవులు ఉన్నాయి. మరి అన్ని జీవుల యొక్క కర్మ ఫలాలు అనాది కాలం నుంచి న్యాయంగా ధర్మంగా ఇస్తున్నాడంటే భగవంతుడు ఎంత శక్తివంతుడో ఆలోచించేయండి. ఆ పరమాత్మ యొక్క శక్తి ఎంత గొప్పదో చూడండి. కాబట్టి భగవంతునికి ముందే తెలుసుకొనును, జీవుడు తర్వాత తెలుసుకొనును. ఇట్టి ఈ జీవుడు ధ్యానశీలుడై వ్యాపకుడై అన్నిటి యందు నిండి ఉండు గొప్ప పదార్థముగు పరమాత్ముని తెలుసుకొని సర్వ దుఃఖముల నుండి ముక్తుడగును. ఏమ్మా, భగవంతునికి అన్ని ముందే తెలుసు, జీవుడు తర్వాత తెలుసుకుంటాడు. కాబట్టి అటువంటి ఈ జీవుడు అంటే ఇక్కడ ఏం చెప్పబడతా ఉందంటే, పరమాత్మ ఈ యొక్క స్వప్నము జాగరణ ఈ అవస్థలన్నీ భగవంతునికి ముందే తెలుసు అని చెప్తున్నాడు. జీవుడు తర్వాత తెలుసుకుంటాడు. నేను నిద్ర నుంచి లేచాను, ఇప్పుడు పడుకుంటున్నాను అని ఇవన్నీ భగవంతుడు నువ్వు ఎన్నికి ఏం కథ అన్ని ముందే ఆయనకు నోటెడ్. కాబట్టి ఇటువంటి జీవుడు ధ్యానశీలుడై వ్యాపకుడై, చూడండి, వ్యాపకుడై అన్నిటి యందును నిండి ఉండు గొప్ప పదార్థమగు పరమాత్ముని తెలుసుకుంటాడు. జీవుడు ఎప్పుడు ధ్యానశీలుడైనప్పుడే, అన్నిటి యందు వ్యాపకుడై ఉండి గొప్ప పదార్థమగు పరమాత్ముని తెలుసుకొని సర్వ దుఃఖముల నుండి ముక్తుడగునని భావము. ఇక్కడ కొంచెము శంకరాచార్యులు వారు ఈ శ్లోకానికి ఏం చెప్పాడనేది వివరణ ఇస్తున్నాడు. ఈ శ్లోకమును అన్వయించుచు శ్రీ శంకర స్వాములు వారు తం మహాంతం విభు ఆత్మానం మత్వా అవగమ్య, అంటే ఆత్మభావేన సాక్షాదహమస్మి పరమాత్మేతి న శోచతి అనగా గొప్పదియు విభువగు ఆ ఆత్మను తెలుసుకొని, అనగా ఆత్మభావముతో సాక్షాత్తుగా నేను పరమాత్మను అయితిని అని ధీరుడు దుఃఖింపడు అని వ్యాఖ్యానము చేసి ఉన్నారు. కానీ ఇది ఎట్లు పొసగును? అనుస్వరూపుడగు జీవుడు తన్ను విభువుగా ఎట్లు తెలుసుకొనును? అది యథార్థము ఎట్లగును? ఈ శ్లోకమున జీవుడే పరమాత్మ అని చెప్పుటకు తగిన పదము ఒక్కటి కూడా లేదు, కానరాదు. కావున ఇక్కడ జీవ పరమాత్మల అభేదవాదము విచారణీయమనుట నిస్సంశయము. అంటే ఈ శ్లోకానికి శంకరాచార్యులు ఏం చెప్తున్నాడంటే, ఈ శ్లోకం ద్వారా జీవుడే బ్రహ్మ అయితాడు అని చెప్తున్నాడంట. అది కుదరదు, వేదం అట్లా చెప్పదు. జీవుడు అనుపరిమాణం, పరమాత్మ సర్వము మొత్తం వ్యాపించి ఉన్నాడు. జీవుడు అంతే అనుపరిమాణమే, అది పూర్ణం కాలేదు ఎప్పటికీ, అది అణువుగానే ఉంటుంది కానీ దాని పరిణామం పెరగదు, మార్పులు ఉండవు జీవునిలో. అది ఎప్పటికీ ఒకే రకంగా ఉంటుంది. జీవతత్వం కూడా మోక్షం పొందినంత మాత్రాన అది బ్రహ్మలో ఐక్యమై బ్రహ్మమే అయిపోతాది అనేది తప్పు. అక్కడ వాళ్ళకు చిన్న అండర్స్టాండింగ్ అంతే. బ్రహ్మము అయిపోదు, బ్రహ్మలో ఉంటుంది అంతే. బ్రహ్మలో ఉంటుంది జీవతత్వం, బ్రహ్మలో ఉండి బ్రహ్మ ఆనందమును అనుభవిస్తుంది అని చెప్పాల్సింది గురించి బ్రహ్మ అయిపోయిందని చెప్పారన్నమాట, జస్ట్ అంతే. దాంతో చాలా చిక్కు వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఈరోజు మనము కఠోపనిషత్తు ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలు చాలా అద్భుతమైనటువంటి విషయాలు.
ప్రధానంగా ఏం చెప్పబడుతుందంటే అందరి ఒకటే గుర్తుపెట్టుకోండి, అందరూ ధ్యానశీలురు కండి. అప్పుడే మనకు పరమాత్మ సాక్షాత్కారం జరుగుతుంది. ఇంద్రియాలను బాహ్య విషయాల నుండి మరల్చండి. ఈ 2 చేయండి. ఇంద్రియాలను బాహ్య విషయాల వైపు పోనీయకుండా చూసుకోండి. రెండవది ధ్యానశీలురు కండి. అర్థమైంది అందరికీ? అయింది గురూజీ. ఓకే, సంతోషమ్మా. ఏమైనా సందేహాలుంటే అడగండి, లేకుంటే పాఠం ముగిస్తాం. గురూజీ ఎంత ధ్యానం చేసినా గాని వేరే విషయాలు ఎందుకు గుర్తొస్తాయి గురూజీ? ఎంతసేపు అదే కూర్చున్నా మా అనేక జన్మల నుండి మనము మనస్సును ప్రకృతి వైపు ఉంచాము కాబట్టి, అలాగే ఇప్పుడు జీవించి ఉన్నప్పుడు కూడా మన మనస్సును ఎప్పుడు ప్రకృతి వైపే ఉంచి ఉంటాం. అందుకు అవే మనకు గుర్తుకొస్తాయి. అవే గుర్తుకొస్తుంటాయి. అదే ఇప్పుడు మన మనస్సును ఎప్పుడు ఆధ్యాత్మికం వైపు, అలాగే ఈ యొక్క పరమాత్మ వైపు, పరమాత్మకు సంబంధించినటువంటి కార్యములు, యజ్ఞం చేయడం, సంధ్య చేయడం, స్వాధ్యాయం చేయడం, అలాగే ఎక్కడైనా గోవులు ఉంటే దాన ధర్మాలు చేయడం, ఈ పనులలో నువ్వు ఎప్పుడు ఉంటే నీకు ఎప్పుడు మనసులో అట్లాంటి వేటి రావు. గురూజీ మంత్రం తీసుకోమంటారా, కేవలం మౌనంగానే ఉండమంటారా గురూజీ? అమ్మ, మౌనము మంత్రం తీసుకోమంటారా ధ్యానం లోపట? ఏ మంత్రం తీసుకుంటే మంత్రం మీద పోతుందని కేవలం ఉట్టిగా ఉంటే ఆలోచనలు వస్తున్నాయి. అందుకే లేదమ్మా. ఇప్పుడు మీ మంచి డౌట్ అందరికీ. ధ్యానం చేయాలని చెప్పినారు. మరి ధ్యానం ఎలా చేయాలని అంటే ఒక్క సరళంగా చెప్తాను కూడా. అందరూ మీరు ఫస్ట్ ఏందంటే ప్రశాంతంగా కూర్చోండి. కూర్చున్న తర్వాత మేరుదండం నిటారుగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు బ్యాక్ పెయిన్ ఎట్లా ఏదన్నా ఉందంటే మీరు కుర్చీ ఆనుకొని మీ ఇష్టం అది. ఇంకా మేరుదండం నిటారుగా ఉంచుకొని ఖచ్చితంగా మంత్రం ఉంచుకోవాలి. ధ్యానం చేసేటప్పుడు మీరు మంత్రము, అది కూడా గాయత్రి మంత్రం ఉండాలి. ఆ మంత్రంలో ఏముంది? పరమాత్మ ఉపాసన ఉంది. దాంట్లో పరమాత్మ యొక్క గుణకర్మ స్వభావములు ఉన్నాయి. అందులో ఈశ్వర ఉపాసన ఉంది. ఆ పరమాత్మ విశేషతత్వం ఉంది. ఆ మనస్సును ఆ మంత్రములో ఉన్నటువంటి పదము యొక్క అర్థం, విశేషమైన అర్థం వైపు మనస్సును లగ్నం చేస్తే అప్పుడు ప్రాపంచిక విషయాలు గుర్తుకు రావు. మనస్సు ఎప్పుడు కూడా ఒక్క పనే చేస్తుంది, 2 పనులు చేయదు. మీరు మనస్సును భగవంతునిలో ఉంచారు కాబట్టి, భగవంతుని యొక్క స్తుతి చేస్తున్నారు కాబట్టి, అప్పుడు ఈ యొక్క ప్రకృతి సంబంధించినది రాదు ఆలోచన దాంట్లోకి. ఒకవేళ ఇక్కడ చేస్తూ చేస్తూ మళ్ళీ అది గుర్తొచ్చింది అనుకోండి మనస్సు పక్కన, మళ్ళీ తీసుకురండి, మళ్ళీ ఇక్కడే పెట్టండి. అట్లా పోతుంటుంది, అప్పుడప్పుడు పారిపోతుంటుంది. మళ్ళీ తీసుకురావడం, మళ్ళీ పెట్టడం. ఈ విధంగా సాధన అంటే అదే. అట్లా కొన్ని గంటల పాటు, కొన్ని రోజుల పాటు, కొన్ని సంవత్సరాల పాటు అభ్యాసం చేస్తే, కొన్ని ఏండ్లు అభ్యాసం చేస్తే అప్పుడు మనస్సు అది ఇంకా ప్రాకృతిక వైపు పోదు. అది ప్రాపంచిక పదార్థాల వైపు పోదు. పరమాత్మలో అభ్యాసమైంది కాబట్టి పరమాత్మ యందు నిలుస్తుంది. అభ్యాసం అనేది మనస్సును ఎక్కడ చేశావంటే పరమాత్మ యందు ఉంచావు కాబట్టి ఎక్కువ అభ్యాసం దీని మీద జరిగింది. అప్పుడు ఆ మనస్సు ఇక్కడ నిలుస్తుంది, అక్కడికి పోదు. అది ఏం రామచంద్రారెడ్డి అర్థమవుతుందా? ఓం నమస్తే గురూజీ. అంతర్ముఖంగా మౌనంగా చదువుకోవటం కదా? అంతేమ్మా, మంత్రం లోపలనే, మంత్రం లోపల లోపల అదే గురూజీ, అదే డౌట్ గా అడుగుతుంది. బయట గట్టిగా చెప్పడం కాదు, లోపలనే అంతా అంతర్ముఖంలోనే జరగడం. ప్రాసెస్ అంతా అంతర్ముఖంగానే, లోపలనే. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దీన్ని అర్థపూర్వకంగా ఓం అంటే ఏంది, భూ అంటే ఏంది, భువః అంటే ఏంది, స్వహ అంటే ఏంది, తత్ అంటే ఏంది, సవితుర్ అంటే ఏంది, వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయ. ఇట్లా ఒక్కొక్క పదానికి లోపలనే అర్థం విచారణ.
ప్రతి పదాన్ని విచారణ చేస్తూ ఆ మంత్రంలో పదం చదివేటప్పుడే దాని యొక్క అర్థం విచారణ చేస్తూ లోపలని ఆ విధంగా తొందరపడద్దు, నిదానంగా చేయండి. ఒక అర్ధ గంటకు 10 గురుజీ సార్లే కానీ మొత్తము భావము చదువుకుంటుంటే అయితే ప్రతి పదార్థం లాగానే చేయాల గురుజీ అయితే ఇప్పుడు ప్రతి ఫస్ట్ ఒక్కదాని మంత్రం చదివి తర్వాత భావం మతికి మళ్ళా చదువుకోవడం అది కాదమ్మా. అదే ఇక ప్రతి ఒక్కదానికి మీరు ఈ విధంగా చెప్తున్నారు, ఇట్లా అభ్యాసం చేసుకోవాలి చేసుకుంటారు. ఇప్పుడు మనము ఫస్ట్ ఇప్పుడు కూర్చున్నారు చూడండి, ఫస్ట్ గాయత్రి మంత్రం చెప్పేటప్పుడు ఏం చెప్తాము? ఓం అంటాం. ఓం అనే మనసులో అనుకోని, ఓం అంటే అనేది ఓం అనే పదానికి సర్వరక్షకుడు పరమాత్మ. భూహు, భూహ్ అంటే ఏంది? ఎల్లప్పుడూ ఉన్నాడు. సత్, భూహ్ అంటే సత్, ఎల్లప్పుడూ ఉన్నాడు, ఏకరసుడై ఉన్నాడు. భువహ, అట్లా లోపలనే భువహ అంటే సర్వజ్ఞుడు, దుఃఖనాశకుడు. చెప్పండి గురుజీ, అందరికి ఉపయోగపడుతుంది అర్థము. స్వహ అంటే ఆనంద స్వరూపుడు పరమాత్మ. అట్లా ఒక్కొక్క పదం తర్వాత స్వహ అయిన తర్వాత తత్, తత్ అంటే ఆ పరమేశ్వరుడు. సవితుహు అంటే ఏంటి? ఈ జగత్తంతా ఉత్పన్నము చేయువాడు, పుట్టించువాడు, మొత్తం జగత్తంతటిని. వరేణ్యం కోరదగినవాడు, మనమందరం పూజింపదగినవాడు, వరింపదగినవాడు, వరించదగినవాడు, అటువంటి యోగ్యుడు. భర్గో అత్యంత పవిత్రుడు. భర్గ అంటే పరమాత్మ అత్యంత పవిత్రుడు, శుద్ధమైన వాడు, శుద్ధ స్వరూపం. దేవశ దివ్య గుణములు కలవాడు. ధీమహి నా హృదయంలో ధ్యానిస్తున్నాను, ధరిస్తున్నాను, నా అంతఃకరణంలో ఈ గుణాలు కలిగినటువంటి పరమాత్మని ధారణ చేస్తున్నాను, ధరిస్తున్నాను. ధియో యోనః పరమాత్మ, ధి నా బుద్ధిని, సత్కర్మల యోనః నా బుద్ధిని ఎల్లప్పుడూ దివ్య గుణముల వైపు, సత్కర్మల వైపు ప్రేరణ చేయు. నువ్వు ప్రేరణ చెయ్యి. దివ్య గుణాల వైపు ఉండాలి నా బుద్ధి, అలాగే సత్కర్మల వైపే నా బుద్ధి ఎల్లప్పుడూ ప్రేరణ అవుతుండాలి. ప్రేరణ చేయుగాక, చేయుము. ఇక్కడికి ఒకసారి అయిపోయింది, మళ్ళీ స్టార్ట్. ఇలా ఒక గంట సేపు చేయండి. ఇది అన్నమాట తజ్జప తదర్థ భావన అంటే ఇదే. ఇలా కాకుండా మాల పెట్టుకొని హరే రామ హరే కృష్ణ వాళ్ళు తిప్పుతుంటారు చూడండి, వాళ్ళని చూసుకొని ఈ మధ్య ముస్లిమ్స్ తిప్పుతున్నారు, వాళ్ళని చూసుకొని క్రిస్టియన్లు తిప్పుతున్నారు. ఇట్లా అందరూ ఒకరిని చూసి ఒకరు మాలలు తిప్పుతున్నారు. ఇదేం రాదు, మాలలు తిప్పితే ఏం రాదు. నువ్వు కౌంట్ కాదు కావాల్సింది, అర్థ విచారణ కావాల. అర్థములో అర్థపూర్వకంగా విచారణ చేసి నీలో ధారణ చేసుకోవాలా. ఆ విధంగా నువ్వు గుణాలను స్మరించే కొద్దీ నీలో అవి ధారణ అయిపోతాయి, అవి వ్యక్తం అవుతాయి, బయటికి వ్యక్తం అవుతాయి. నీలో ఆ యొక్క గుణాలు బయటికి వస్తాయి. నువ్వు లోపల ధ్యానంలో ఏదైతే చేస్తావో అది బయటికి వ్యక్తం అవుతుంది. తర్వాత నీ వ్యవహార జీవితంలో ఆ గుణాలు బయటికి వస్తాయి. అర్థమవుతుందా? అర్థమవుతుంది గురూజీ, చాలా బాగా ఈరోజు ఆ విధంగా కాబట్టి చేసుకోవాలనేది అదేమ్మా, కలిగింది. ఎందుకంటే చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది ధ్యానం విషయంలో. ఎట్లా చేయాలి, ఏం కథ, అది ఎట్లా చేస్తే మనం సిద్ధిస్తుంది. కాబట్టి ఈ విధంగా సరే, మీరు అర్ధ గంట పెట్టుకున్నారనుకోండి, అర్ధ గంటకు 10 సార్లే కానీలే, తొందర ఏం లేదు. 100 సార్లు 1000 సార్లు చేయాలనేది ఏం లేదు. మనం ఎంతసేపు మన మనస్సును పరమాత్మ స్థుతిలో గడిపాము, పరమాత్మ యందు ఉంచాము, అది ప్రధానమైనది. ఆ పరమాత్మలో మనస్సును లీనం చేయడం అనేది ఎంతసేపు చేశావంటే అన్ని నిమిషాలు ధ్యానం చేసినట్టు గుర్తుపెట్టుకోండి. సాధన మొదలు పెట్టండి, ఈశ్వరానుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ పరమాత్మ అత్యంత కృప కలిగిన వాడు. తన భక్తుల యందు, తన సేవకుల యందు నిరంతరం అనుగ్రహము, కృప, కటాక్షం ఎల్లవేళలా భగవంతుడు ఉంటుంది. అది అందరూ గుర్తుపెట్టుకోండి.
తర్వాత శాంతి పాఠం చేద్దాం. ఓం ద్యౌ శాంతిరంతరిక్షగం శాంతిః పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతిః వనస్పతయ శాంతిః విశ్వే దేవాః శాంతిః బ్రహ్మ శాంతిః సర్వగం శాంతిః శాంతిరేవ శాంతిః సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతిః. అందరికీ నమస్తే. నమస్తే గురుజీ, ధన్యవాదములు. నమస్తే గురుజీ, ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదములు. నమస్తే. ఓం శుభం.